వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి హామీ పనులు ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రతి ఒక్కరికి 125 రోజుల పని కల్పించాలని అధికారులకు ఆదేశం. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలుతో సీఎంలో డిప్రెషన్ మొదలైందని విమర్శ. ప్రతిమ మెడికల్ కళాశాలలో రాష్ట్ర స్థాయి వైద్య రంగంలో సాంకేతిక పరిజ్ఞానంపై సదస్సు. రాష్ట్ర నలుమూలల నుంచి హాజరైన వైద్య విద్యార్థులు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వస్తానంటే స్వాగతిస్తామని ఎమ్మెల్సీ ఎల్ రమణ వెల్లడి. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టీకరణ. ఏప్రిల్ 7న రాజన్న కోడెల పంపిణీ. ఆసక్తి గల సన్న చిన్నకారు రైతులు దరఖాస్తు చేసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచన. జగిత్యాల జిల్లా ప్రేమ జంట అదృశ్యం. SRSP కెనాల్లో ప్రియుడి మృతదేహం లభ్యం. ప్రజా ప్రతినిధులు తమ ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని ఆదర్శంగా నిలవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో తన సొంత ఇంటిపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ పరిశీలించారు. టీజీ రెడ్కో అధికారులు డిస్ట్రిబ్యూటర్తో కలిసి సోలార్ వ్యవస్థ పనితీరును పరిశీలించి ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కరపత్రాలను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 1 కోటి ఇండ్లపై సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేయడమే మోదీ సర్కార్ లక్ష్యమన్నారు. అందుకోసం 75,000 కోట్ల బడ్జెట్లో కేంద్రం కేటాయించినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 5 నుంచి 7,000 ఇళ్లపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నాయని విమర్శించారు. ప్రజలందరికీ సోలార్ వ్యవస్థపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని 2024 ఫిబ్రవరి 15న ప్రవేశపెట్టడం జరిగిందని, ఈ సోలార్ ప్యానెల్ ద్వారా ఒక్కో ఇంటికి నెలకు 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. పథకాన్ని సద్వినియోగం చేసుకునే వారికి 30,000 నుంచి 78,000 వరకు సబ్సిడీ వర్తిస్తుందని చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజన, 33% మహిళా రిజర్వేషన్లను కేంద్రం అమలు చేసేందుకు సిద్ధమవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో డిప్రెషన్ మొదలైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ ప్రధానిపై సీఎం దిగజారి మాట్లాడుతున్నారని, దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం డిజైన్ లోపానికి ప్రధాన బాధ్యత కేసీఆర్దేనని చెప్పారు. అయినప్పటికీ కేసీఆర్ను, కాళేశ్వరం అవినీతి పరులను రేవంత్ రెడ్డి సర్కార్ అరెస్ట్ చేయడం లేదని ఆరోపించారు. కేసీఆర్తో రేవంత్ రెడ్డి కుమ్మక్కు కావడం వల్లే కేసీఆర్ కుటుంబంతో సహా బీఆర్ఎస్ నేతల అవినీతిపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. సీఎం భాషను చూసి తెలంగాణ సమాజం అసహించుకుంటుందన్నారు. ఓట్ల కోసం 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక గాడిద గుడ్డు చూపించారని విమర్శించారు. లాగుల తొండలు విడుస్తామనడం ఇదేందని, మేం మాట్లాడితే గుండు బండి అని మాట్లాడతారే తప్ప ఆ హామీలను అమలు చేయాలనే సోయే ఉండదన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చని, కవిత పార్టీని స్వాగతిస్తామని తెలిపారు. అయితే ప్రజల కోసం, పేదల కోసం ఏ పార్టీ పనిచేసినా ఆ పార్టీకే మనుగడ ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. తెలంగాణలో తొలిసారి కరీంనగర్లో ప్రతిమ మెడికల్ కాలేజీలో రాష్ట్ర స్థాయి యూజీ సదస్సు 2026 నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగే సదస్సును ప్రముఖ వైద్య నిపుణులు, తెలంగాణ మెడికల్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వి రాజాలింగం ప్రారంభించారు. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కాన్ఫరెన్స్లో ఎక్స్ప్లోర్, ఎక్స్పాండ్, ఎక్సెల్ అనే నిర్వాహకులు డాక్టర్ బోయినపల్లి హరిని, డాక్టర్ బోయినపల్లి హాసిని, ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రిన్సిపల్ డాక్టర్ పిఎల్ జాన్ ఇజ్రాయెల్ తెలిపారు. మెడికల్ విద్యార్థుల్లో శాస్త్రీయ అవగాహన, పరిశోధన నైపుణ్యాలను పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2 రోజుల కాన్ఫరెన్స్లో వివిధ వైద్య అంశాలపై సెమినార్లు, వర్క్షాప్లు, ప్రజెంటేషన్లు నిర్వహించనున్నామని చెప్పారు. మెడికల్ విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. వైద్య విద్యార్థుల్లో వైద్య రంగంపై ఆసక్తి పెంపొందించడంతో పాటు భవిష్యత్తులో నైపుణ్యవంతులైన వైద్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. అకాడమిక్ నెట్వర్కింగ్ అరీనా అంటే ఇక్కడ ఓన్లీ చదువుతో పాటుగా పిల్లలు చేసే రీసెర్చ్ వర్క్, ఇంకా అదర్ అకాడమిక్ యాక్టివిటీస్ అంటే క్విజ్ కానీ, డిబేట్స్ కానీ, లేకపోతే పిల్లలు రకరకాల మోడల్స్ తయారు చేశారు, పోస్టర్స్ తయారు చేశారు. ఇవన్నీ ప్రదర్శించి వీటితో పాటుగా వీళ్ళు వేరియస్ అంటే సర్జికల్ స్కిల్స్ నేర్చుకొని, ఒక్కొక్కసారి కొన్ని చోట్ల పేషెంట్స్ అవైలబుల్ లేకపోతే మనకి సూచర్ చేయడం కానీ అలా రానప్పుడు సిలికాన్ ప్యాడ్స్ మీద పిల్లలు ఇక్కడ సర్జికల్ స్కిల్స్ నేర్చుకొని, ఆప్థల్మాలజీ స్కిల్స్
కానీ బేసిక్ స్కిల్స్ అన్నీ ఇక్కడ ప్రాక్టీస్ చేసి నేర్చుకొని వెళ్తున్నారు వేరే మెడికల్ కాలేజెస్ నుంచి. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తానంటే స్వాగతిస్తామని ఎమ్మెల్సీ ఎల్ రమణ తెలిపారు. జగిత్యాలలో మీడియా సమావేశంలో రమణ మాట్లాడుతూ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని తెలిపారు. గౌరవం ఉన్న చోటే నాయకులు ఉంటారని చెప్పారు. ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న జీవన్ రెడ్డి లాంటి వారు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే తగిన గౌరవం కల్పిస్తామన్నారు. హైకమాండే సుప్రీం అని క్రమశిక్షణతో పనిచేస్తానని తెలిపారు. పార్టీ నియమాలకు కట్టుబడి ఉంటామని, పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి గౌరవం దక్కుతుందని చెప్పారు. ప్రజల సేవ కోసం పార్టీ వేదికగా ఉంటుందన్నారు. కుటుంబ సంబంధాలు కాదు, కేవలం కమిట్మెంట్ ఆధారంగానే గుర్తింపు ఉంటుందని తెలిపారు. గౌరవం చోట్ల లభిస్తానుకుంటుందో దానికి అనుగుణ నిర్ణయాలు ఆ నిర్ణయాలకు అనుగుణంగా మా హైకమాండ్ ఏమిటో మాట్లాడితే గతంలో సాంప్రదాయం ఇద్దరు కేసీఆర్ గారికి దాదాపు 50 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నది, 25 ఏళ్ళుగా పార్టీ నడిపిస్తున్న అనుభవం ఉన్నది, 10 ఏళ్ళు పరిపాలించిన అనుభవం ఉన్నది. కనుక వారి సూచన సలహా మేరకు మేమందరం కూడా పాటిస్తాం. అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు, రాష్ట్రంలో ప్రజల కొరకు శ్రేయస్సు కొరకు పాటుపడే వాళ్ళు, ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్న వాళ్ళు వస్తే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది. వారి తగ్గట్టు గౌరవించుకుంటూ పార్టీలో ఉండే నాయకత్వాన్ని కార్యకర్తలను కూడా ఎప్పటికప్పుడు వెనుదనగా ఉంటుంది. ఏప్రిల్ 7న రాజన్న కోడెల పంపిణీ కార్యక్రమం కలదని, ఆసక్తి గల చిన్న సన్నకారు రైతులు దరఖాస్తు చేసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. వేములవాడ తిప్పాపూర్ గోశాల నుంచి పెద్దగా ఉన్న 300 కోడెలు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిసరాల జిల్లాల రైతులు అర్హులని స్పష్టం చేశారు. కోడెల కోసం 1.5 నుంచి 5 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న సన్నకారు చిన్నకారు రైతులు అర్హులని వారు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన రైతులు పట్టాదారు పాస్బుక్, తమ సమీప మండల వ్యవసాయాధికారి ఏఈఓ నుంచి ధృవపత్రం, ఆధార్ కార్డు మొదలగు సంబంధిత ధృవపత్రాలతో వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న రైతులు దానికి సంబంధించిన పత్రాలతో వచ్చే నెల 7న మంగళవారం ఉదయం 7 గంటలకు వేములవాడ పరిధిలోని తిప్పాపూర్ గోశాలకు కోడెల కోసం రావాలని తెలిపారు. అర్హులైన రైతులకు మాత్రమే జియో ట్యాగింగ్ కలిగి ఉన్న కోడెలను పంపిణీ చేయనున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ శివార్లో 2 రోజుల క్రితం ప్రేమ జంట అదృశ్యం కాగా ప్రియుడి మృతదేహం ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో లభించడం కలకలం సృష్టిస్తోంది. మెట్పల్లి మండలం వెల్లుల్లా గ్రామానికి చెందిన యువతి మహారాష్ట్రకు చెందిన వలస కూలీ అంకుష్ ప్రేమించుకున్నారు. యువతికి బైక్ నేర్పే క్రమంలో బైక్తో సహా ఇద్దరు కెనాల్లో పడినట్లు భావిస్తున్నారు. కోరుట్ల మండలం గుమ్లాపూర్ శివార్లో అంకుష్ మృతదేహం లభించింది. మృతదేహంతో పాటు బైక్ను వెలికి తీశారు. యువతి ఆచూకీ మాత్రం లభించలేదు. ఆమె కోసం గాలిస్తున్నారు. యువకుడి కుటుంబ సభ్యులు మాత్రం బైక్పై ఒక్కడే వెళ్లాడని చెబుతూ ఉండగా యువతి ఆచూకీ లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆశా వర్కర్ల ఆందోళన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్లు చెలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరగా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. అరెస్టులను నిరసిస్తూ ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు బయలుదేరిన ఆశా వర్కర్లను రేణికుంట టోల్గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ రాజీవ్ రహదారిపై ఆశా వర్కర్లు నిరసన తెలిపారు. పోలీసులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు బలవంతంగా కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు తరలించారు. పట్టు రాజన్న సిరిసిల్ల నుంచి హైదరాబాద్కు బయలుదేరి ఆశా వర్కర్లను అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా నిరసన తెలిపితే పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడంపై ఆశా వర్కర్లతో పాటు సిఐటియు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. చెలో హైదరాబాదు వెళ్లకుండా అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేసి నిర్బంధించడాన్ని సిఐటియుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మరే ఒకవైపేమో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరే మీ నిరసనలు ధర్నాలు తెలియచేయని ప్రకటిస్తూనే మరోవైపు ఆశా వర్కర్ల తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నాకి వెళ్తుంటే అర్ధరాత్రి నుంచే ఆశాలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం ఇది సరైన పద్ధతి కాదు. మరి ప్రజాస్వామ్యంలో మరి నిరసన తెలియజేసే హక్కు, ధర్నాలు తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి ఇట్టి నిర్బంధాలని మరి ఎదిరించి మరి రాబోయే రోజుల్లో పోరాటాలతో మా ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించడానికి మేము తెలియజేస్తా ఉన్నాము. ప్రధానంగా ఆశా వర్కర్లకు సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించాలని, కార్మికుల పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా గోదావరికని 2వ బొగ్గు గనిపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం గని అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే సింగరేణిలో ప్రైవేటీకరణను రద్దు చేసి కొత్త బొగ్గు గనులను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే సింగరేణిలో మారుపేర్ల బాధితుల సమస్యలు పరిష్కరించాలన్నారు. విజిలెన్స్ విచారణ పేరుతో వారిని ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు. సంస్థలో కుంభకోణాలకు
పాల్పడుతున్న వారిపై ఎంక్వైరీ చేయాలని, సింగరేణికి రావాల్సిన 50,000 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. ఎన్నికలు కానీ సింగరేణి ఎన్నికల సందర్భంలో కోల్ బెల్ట్ ప్రాంతానికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు అయితేంది, మంత్రులు అయితేంది, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు కూడా సింగరేణి కార్మికులకు అనేక వాగ్దానాలు ఇచ్చారు. ఏదైతే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు లాగానే సింగరేణి కార్మికులకు కూడా 6 గ్యారంటీలు ఇచ్చి ప్రైవేటీకరణను రద్దు చేస్తాం, కొత్త బావులు తీసుకొస్తాం, అండర్ గ్రౌండ్ బావులు తీసుకొస్తాం, మెడికల్ బోర్డులు నెలకు 3 పెడతాం, కార్మికులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, అలాగే పెర్క్స్ మీద రీయింబర్స్మెంట్ ఇప్పిస్తాం, 250 గజాల స్థలం ఇస్తాం, 30 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తాం అనేటువంటి అనేక వాగ్దానాలతో వచ్చినటువంటి ప్రభుత్వం రాగానే మళ్ళీ సింగరేణి కార్మికుల మీద క్రోడా జొలిపించడం అయితే వాళ్ళ కసిని కూడా చూపించినటువంటిది కూడా మనకు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నేడు అరైవ్ అలైవ్ ఫ్రీ ఐ క్యాంప్ ఆల్ డ్రైవర్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని సిపి గౌసాలం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్యాంప్ ఆటో డ్రైవర్లకు, ఇతర వాహనాల డ్రైవర్లకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి గౌసాలం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది మరణాలు హెల్మెట్ ధరించని వాహనదారుల వల్లే జరుగుతున్నాయని పేర్కొన్నారు. కాబట్టి ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను రక్షించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ విజయ్ కుమార్, సిఐ ప్రదీప్ కుమార్, ఎంవీఐ రవికుమార్, రజని, ఎస్ఐలు వంశీకృష్ణ, నరేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఇమ్మీడియట్గా అక్కడ మీరు హెల్ప్ చేస్తే గోల్డెన్ అవర్లో హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళకి బతకడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ చాలామంది ఏం చేస్తారంటే హెల్ప్ చేయరు, కానీ వీడియో రికార్డ్ చేస్తారు. అది కూడా వెరీ బ్యాడ్ యాక్టివిటీ ఇది. దీనివల్ల ఒక గవర్నమెంట్ స్కీమ్ కూడా వచ్చింది. చాలామందికి భయం ఉంటుంది, పోలీస్ కేసులో వాళ్ళకి నేమ్ వస్తుంది. ఇట్లా కూడా లేదు. కొత్త గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం ఒక రాహబీర్ స్కీమ్ ఉంది. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వీబీజీ రామ్జీ పథకాన్ని తీసుకొచ్చినా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి, ముస్తాబాద్ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన 25 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముస్తాబాద్లో 10 లక్షల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంకిరెడ్డిపల్లిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తుందని విమర్శించారు. 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. సిరిసిల్ల జిల్లాలో 92,000 జాబ్ కార్డులుంటే సగటున 50 రోజుల్లోపు మాత్రమే పని కల్పిస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరికి ఏటా 125 రోజుల పని కల్పించేలా ఈ పథకాన్ని అమలు చేయాలని అధికారులను కోరారు. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలను ధార్మిక చింతనతో నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ మహిళలు అడిగేదానికి సమాధానం చెప్పాలి. ఇలా మీరు చాలా మంది ఉద్యోగాలు రాక మీరు ఇలా రిపోర్టర్గా మారారు. ఉద్యోగాలు వచ్చినాయా? నిరుద్యోగ వృద్ధి వచ్చిందా? రైతు భరోసా వచ్చిందా? రాలే. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇచ్చిందా? ఇయలే. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇచ్చిందా? ఇయలే. ఉద్యోగస్తులకు డిఏలు ఇచ్చిందా? ఇయలే. నిరుద్యోగ వృద్ధి ఇచ్చిందా? ఇయలే. ఇలాగా పెన్షన్ తీసుకునే పెన్షన్దారులకు రిటైర్మెంట్ ఉద్యోగస్తులకే పైసలు ఇచ్చే పరిస్థితి లేదు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో యుఐడిఎఫ్ నిధులు టెండర్లు రద్దు చేయబడ్డాయని మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని నగర కాంగ్రెస్ అధ్యక్షులు స్పష్టం చేశారు. మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ మంత్రి పొన్నం ప్రభాకర్పై అనవసరపు ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. సంబంధిత నిధులకు, పనుల టెండర్లకు మంత్రికి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. నిధులను రద్దు చేయమని, టెండర్లను క్యాన్సిల్ చేయాలని మంత్రి ఎక్కడా చెప్పలేదన్నారు. నూతనంగా విలీనం చెందిన గ్రామాల డివిజన్ల అభివృద్ధి చెందాలని, నిధులను వినియోగించుకోవాలని తెలిపారే తప్ప ఎక్కడా వ్యతిరేక స్వరం వినిపించలేదని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి హామీ పనులు ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రతి ఒక్కరికి 125 రోజుల పని కల్పించాలని అధికారులకు ఆదేశం. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలుతో సీఎంలో డిప్రెషన్ మొదలైందని విమర్శ. ప్రతిమ మెడికల్ కళాశాలలో రాష్ట్ర స్థాయి వైద్య రంగంలో సాంకేతిక పరిజ్ఞానంపై సదస్సు. రాష్ట్ర నలుమూలల నుంచి హాజరైన వైద్య విద్యార్థులు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వస్తానంటే స్వాగతిస్తామని ఎమ్మెల్సీ ఎల్ రమణ వెల్లడి. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టీకరణ.
ఏప్రిల్ 7న రాజన్న కోడెల పంపిణీ. ఆసక్తి గల సన్న చిన్నకారు రైతులు దరఖాస్తు చేసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచన. జగిత్యాల జిల్లా ప్రేమ జంట అదృశ్యం. ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో ప్రియుడి మృతదేహం లభ్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.